హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. ఈరోజు ఈ క్లాస్లో మనం ఎన్వైర్న్మెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ చదువుదాము. సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేసిస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో ఇది ఎవ్రీ 2 years వస్తూ ఉంటుంది. రీసెంట్గా వచ్చింది 2023 రిపోర్ట్. సో ఐఎస్ఈఆర్ ఇస్ ఎ బైనియల్ పబ్లికేషన్. బైనియల్ అంటే ఎవ్రీ 2 years వస్తుందని. ఇట్ ఈస్ గివెన్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఇన్ డెహ్రాడూన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వస్తుంది. ఫస్ట్ టైం ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1987. సో ప్రస్తుతం వచ్చింది అయితే 18th రిపోర్ట్ అనమాట. ఓకే, మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988లో ఏమని చెప్పిందంటే we require 33% of country's geographical area to be under tree or forest cover. సో ఈ గోల్ ని రీచ్ అవ్వడం కోసం ఫారెస్ట్ కవర్ ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాము. సో ఇది ఇంక్రీజ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఈ ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది కదా 2 years నుంచి. సో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి గోల్ రీచ్ అయ్యామా లేదా అని ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో మెథడాలజీ ఎలా యూజ్ చేశారంటే ఫారెస్ట్ కవర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మోర్ దెన్ 10% ఆఫ్ ట్రీ క్యానోపీ ఉంది, ఒక మోర్ దెన్ 1 hectare ల్యాండ్లోని ఉంటే అది ఫారెస్ట్ కవర్ కింద ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఆర్చర్డ్స్, బ్యాంబూ అండ్ పామ్ ట్రీ ఉన్నా సరే అది ఫారెస్ట్ కవర్ కింద వస్తుంది. ఫారెస్ట్ ఏరియా అంటే దోస్ విచ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రికార్డ్స్ యాజ్ పర్ ద ఫారెస్ట్ యాక్ట్ 1927. సో అందులో మళ్ళీ రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంటాయి. అవన్నీ డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ట్రీ కవర్ అండ్ కెన్ ఇంక్లూడ్ ఏరియా లెస్ దెన్ 10% క్యానోపీ. సో ఇక్కడ 4% క్యానోపీ కదా, ఇది లెస్ దెన్ 10% క్యానోపీ ఉన్నా సరే ఇది ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయొచ్చు గవర్నమెంట్. నెక్స్ట్ ట్రీ కవర్ వచ్చేసరికి ఏరియా కవర్డ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ దిస్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఓకే, సో it records tree patches smaller than 1 hectare. ఓకే, ఇది మోర్ దెన్ 1 hectare అయితే ఫారెస్ట్ కవర్ కదా, ఇది లెస్ దెన్ 1 hectare అనమాట. సో అదే మోర్ దెన్ 1 hectare ఉంటే ఇది ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది చూసాం అనుకోండి. రిజర్వ్డ్ ఫారెస్ట్, తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, తర్వాత విలేజ్ ఫారెస్ట్, 3 types ఉంటాయి అనమాట. సో ఇవి జస్ట్ ఊరికే తెలుసుకోవడం కోసం రాశాను, బట్ ఇవి అంత డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో ఏంటి అంటే మనం చూసుకుంటే అందులో ఫైండింగ్స్ ఏమున్నాయంటే ఇండియా ట్రీ కవర్ అనేది 25% దాటేసిందంట థ్రెషోల్డ్. మొన్న లాస్ట్ టైం ఉండేటప్పుడు ఎంత ఉండేదంటే 24% ఎంతో ఉండేది. ఇప్పుడు 25.17%, అంటే 25% దాటాం అట్లీస్ట్. ఓకే, సో అందులో ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రీ కవర్ 3%, ఫారెస్ట్ ఏరియా 21.76%. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 25.17 ఇది మీకు పర్సంటేజెస్ అనేది 25.9, 25.3 అని అట్లా ఇవ్వచ్చు అనమాట. సో 17 అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెట్ ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయ్యిందని గుర్తుపెట్టుకోండి అంతే. అంటే ఇది ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, 21 నుంచి 23. నెక్స్ట్ జోగ్రఫికల్ ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఫారెస్ట్ కవర్ ఇక్కడ ఇచ్చారు కదా, మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ రాశారు. దెర్ ఈస్ అ షార్పెస్ట్ గ్రోత్ ఇన్ ఈవెన్ ట్రీ కవర్ కూడా షార్పెస్ట్ ఇంక్రీజ్ అయింది. ఏంటి 2.9 నుంచి 3.4%. An assessment of forest cover across the Western Ghats is also done for the first time. సో వెస్టర్న్ ఘాట్స్ ని ఫస్ట్ టైం అసెస్మెంట్ చేశారు. ఇందులో ఏం తెలిసిందంటే చాలా ఏరియా ఇస్ లాస్ట్ అనమాట పాపం వెస్టర్న్ ఘాట్స్ లోనే. ఎందుకంటే మైనింగ్ చేస్తూ ఉంటారు అక్కడ. సో మైనింగ్ రిలేటెడ్ కానీ లేదా టూరిజం, కన్స్ట్రక్షన్స్ అని, ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్ అని, సో వీటి వల్ల వెస్టర్న్ ఘాట్స్ చాలా వరకు ఫారెస్ట్ పోయిందని చెప్పి ఇక్కడ రికార్డ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 3 స్టేట్స్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మధ్యప్రదేశ్ ఏరియా చాలా పెద్దది. సో అక్కడ ఫారెస్ట్ కూడా ఏరియా ఎక్కువ. ఇన్ఫాక్ట్ అక్కడ ట్రైబల్స్ కూడా చాలా పాపులేషన్ ఎక్కువ. సో అందుకు మధ్యప్రదేశ్ ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఫారెస్ట్. అసలు అంత మనకి ఇండియాలో కొంచెం చాలా చివరిగా ఉంటుంది కదా, ఆ చివరి ఏరియాని ఎక్కువ అన్డిస్టర్బ్డ్ అనమాట. సో అక్కడ కూడా ఎక్కువ ఫారెస్ట్ కవర్. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ ఒక 100 square kilometers వేసుకోండి. ఈ 100 square kilometers లేదా 100% వేసుకోండి. 100% లో ఎంత పర్సెంట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉంది అని. దీని ప్రకారం చూసుకుంటే ఇందులోని
మనకి ఇక్కడ లక్షద్వీప్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే లక్షద్వీప్ ఏరియాలో 90% ఫారెస్టే ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఈవెన్ ఐ థింక్ కోరల్స్ కూడాను. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం. ఓకే, మిజోరాము అలాగే అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్ మాక్సిమం రైజ్ ఇన్ ఇది ఎక్కువ ఆర్డర్ గుర్తుపెట్టుకోకర్లే. మాక్సిమం రైజ్ ఇన్ ఫారెస్ట్ అని అంటే మాత్రం ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. అదే డిక్రీజ్ అయితే మాత్రం మధ్యప్రదేశ్లో డిక్రీజ్ అయింది. ఓకే, ఫారెస్ట్ పెద్దది ఉంది కాబట్టి డిక్లైన్ ఉన్నా సరే ఎక్కువ ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా ప్రపోర్షన్లో 8% దాని ఏరియా. ఓకే, మన కంట్రీలో ఇట్లా చూసుకుంటే ఈ పార్ట్ అనేది మొత్తం దేశంలో 8%. కానీ ఫారెస్ట్ దీని టోటల్ ఫారెస్ట్ ఏరియాలో ట్రీ అండ్ ఫారెస్ట్ కవర్ 21% షేర్ ఉందన్నమాట. అండ్ ఓన్లీ మిజోరాం హ్యాస్ రికార్డెడ్ ది ఇంక్రీజ్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మ్యాంగ్రూవ్ స్పీషీస్ కూడా చూడాలి. సో మ్యాంగ్రూవ్ స్పీషీస్ ఆల్సో డిక్రీజ్డ్ అంట. ఎక్కడ అంటే మెజారిటీ డిక్రీజ్ గుజరాత్లోని. ఆల్ ఓవర్ ఇండియా పర్సెంటేజ్ ఎంత అంటే <1% అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ గుర్తుక్కర్లే, అట్లీస్ట్ <1% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. సో ఇది ఎన్డీసీ అంటే ఏం లేదు, మనం క్లైమేట్ చేంజ్ చదివినప్పుడు అందులోని నేషనలీ అంటే ప్రతి కంట్రీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఏంటా కంట్రిబ్యూషన్స్? ప్రతి కంట్రీ మేము ఇంత క్లైమేట్ చేంజ్ కోసం ఇన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని డిక్లైన్ చేస్తాం లేదా రెన్యూబుల్ ఎనర్జీని పెంచుతామని కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారనమాట. వాటిని ఎన్డీసీస్ అంటారు. ఓకే, వాలంటరీగా వెళ్ళి ఒక కంట్రీ అనేది డిటర్మైన్ చేసుకుంటుంది, మేము ఇన్ని కంట్రిబ్యూషన్స్ చేస్తాం. అలా కొన్ని కంట్రిబ్యూషన్స్ ఇచ్చారనమాట. సో అందులోని మన ఇండియన్ స్టేజ్ ఎక్కడుందంటే, మనం యాక్చువల్గా ఏమనుకున్నాం, టార్గెట్ 2.5 to 3 billion tons బై 2030 క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికే 2025కి మనం ఆల్రెడీ 2.29 billion tons అనేది అడిషనల్ కార్బన్ సింక్ క్రియేట్ చేసేసాం. ఓకే, సో ఇది నెక్స్ట్. సో ఇది మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. మీరు మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్లో అడిగేది ఎవరిస్తారు, బైఎనియల్ రిపోర్టా, 18th రిపోర్ట్, ఎంత టార్గెట్ 33%, అలాగే కీ ట్రెండ్స్లోని ఎంత 25% దాటాం కదా ఇది, అలాగే వెస్టర్న్ ఘాట్స్ కూడా ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేయడం. ఓకే, ఫారెస్ట్ ట్రీ కవర్ ఎంత ఉంది అది గుర్తుపెట్టుకోండి. ఏరియా వైజ్ ఏది ఎక్కువ, ఈ ఆర్డర్ మొత్తం 3 గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఓకే, పర్సంటేజ్ కూడా వరుసగా గుర్తుపెట్టుకోవాలి, లక్షద్వీప్, మిజోరాం అండ్ అండమాన్ అండ్ నికోబార్. 2 ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి పర్సంటేజ్లో. ఓకే, నార్త్ ఈస్ట్ ఇంపార్టెంట్, 21%. ఓకే, నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్ ఎంత అంటే <1%. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్లో ఈ వేస్ట్ రూల్స్ అనమాట. ఈ వేస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం ల్యాప్టాప్స్, తర్వాత మౌస్, వైర్స్, ఇంకా రిలేటెడ్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్. ఓకే, ఇవన్నీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనమాట. సో ఈ లేదా వాడి పడేసిన వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ. సో ఈ వేస్ట్ అనేది పెరిగిపోతుంది కదా, సో దానికోసం మరి దాన్ని ఏంటి, స్క్రాప్ పెరిగిపోతుంది, దాన్ని రీసైకిల్ చేయకుండా ప్రతిసారి కొత్త ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీనికోసం ఈ వేస్ట్ అనేది మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనమే ఇంట్లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడే పడేస్తాం, రోడ్డు మీద పడేస్తాం, మనం చెత్తబుట్టలో పడేస్తాం. సో ఇట్లా కాకుండా దీనికంటూ కొన్ని రూల్స్ తెచ్చారనమాట. ఏంటి అంటే ఈ వేస్ట్ రూల్స్ 2022లో వచ్చినాయి. అందులో ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫోన్ కొన్నారు, దానికి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, ఆ ప్రొడ్యూసర్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏంటి అంటే కొన్ని అట్లీస్ట్ యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ ఆఫ్ రీసైక్లింగ్ అనేది పక్కాగా చేయాలన్నమాట. ఒక రిజిస్టర్డ్ ఈ ప్రొడ్యూసర్ అనేది ఒక రిజిస్టర్డ్ రీసైక్లర్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ యాన్యువల్లీ ఈ మాత్రం ఒక కొంత అని చెప్పి అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తను ప్రొడ్యూస్ చేసినవి రీసైకిల్ చేసే టార్గెట్ ఇచ్చారనమాట గవర్నమెంట్ ఈసారి నుంచి. సో దట్ రీసైకిల్ చేయడం వల్ల ప్రొడక్షన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయకుండా రీసైకిల్ చేస్తారనమాట. అట్లీస్ట్ కొంచెమైనా ఈ వేస్ట్ అనేది ఇది అడ్రస్ చేస్తుందని. ఇది ఇనిషియల్గా స్టార్ట్ చేశారు ఇట్లాగా. కొన్ని ఇయర్స్ పడుతుంది టోటల్గా రీసైక్లింగ్ కానీ ఏదైనా చేయడానికి కానీ.
సో దీనివల్ల ఏంటంటే ఈ రీసైకిల్ చేసినప్పుడు ఈపీఆర్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళేంటంటే అకౌంటబిలిటీ ఉంటుందనమాట. ఓకే. వీళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి గూడా ఒక టార్గెట్ ఇవ్వడం వల్ల ఆ టార్గెట్‌తో వీళ్ళు అరే! మేము ఇంకా రీసైకిల్ చేయాలి. మన టార్గెట్ చేయలేకపోతున్నాం అని చెప్పి. ఈపీసీ ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడక్ట్ కవరేజ్ ఏంటంటే ఇదివరకు ఈ రీసైక్లింగ్ ప్రొడక్ట్ అనేది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఐటెమ్స్ ఇంక్లూడ్ చేశారు. ఏంటి? ఎక్కువ ఐటెమ్స్ ఇంక్లూడ్ చేశారు అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇదివరకు 21 ఉండేది. ఇప్పుడు 106 వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బల్క్ కన్స్యూమర్స్. ఇదేంటంటే పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఆఫీసెస్ మస్ట్ డిస్పోజ్ ఆఫ్ ఈ-వేస్ట్ వయా రిజిస్టర్డ్. ఓకే. ఈవెన్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్, ఆఫీసెస్ కూడా మస్ట్ dispose. Next, registered recyclers and refurbishers are tasked with managing e-waste collection and processing. Okay. So వీళ్ళు collection and registered recyclers, refurbishers కూడా tasked with the managing this e-waste collection and disposal. సో తర్వాత 2023లో ఈ రూల్స్ చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏంటంటే రిఫ్రిజిరెంట్ మేనేజ్మెంట్ ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. యాడెడ్ టు ఎన్ష్యూర్. నెక్స్ట్ వచ్చేసి ఈ-వేస్ట్‌లోని 2024లో వచ్చిన రూల్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రేడ్ ఈపీఆర్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కదా! ఫర్ సపోజ్ ఒక రీసైక్లర్ ఫర్ సపోజ్ 100 యూనిట్స్‌ని రీసైకిల్ చేయాలి. కానీ వాళ్ళు 140 రీసైకిల్ చేశారనుకోండి. ఈ ఎక్స్‌ట్రా అనేది ఇన్సెంటివే కదా! సో వాళ్ళకొక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా ఓన్లీ 60 చేశారనుకోండి వేరే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్‌ని కొనుక్కోవచ్చనమాట. కొంత అమౌంట్ పే చేసి. సో ఇది ఏంటి అంటే దీనికి ఒక ట్రేడింగ్ సిస్టమ్ ఉంటది. ఈ ట్రేడింగ్ సిస్టమ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో ఈ ట్రేడింగ్ సిస్టమ్ మరి ఎవరు క్రియేట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేయొచ్చు. యాస్ పర్ ద guidelines issued by the CPCB with its approval. Okay. Next, CPCB will set the price range of EPR certificates at 100% and 30% of environmental compensation for non-compliance. ఓకేనా? సో ఏంటంటే ప్రైస్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. దేనికి? ఈ ఈపీఆర్ సర్టిఫికేట్స్‌కి. అట్ 100% మాక్సిమం 100% వరకు ప్రైస్ రేంజ్ పెట్టొచ్చు. లేదా 30% మినిమమ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంపెన్సేషన్ ఫర్ నాన్ కంప్లైన్స్. ఓకేనా? సో ఇది ఎందుకంటే ఇది ఉంది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి సిలబస్‌లో ఉంది. సో అందుకని మీ 2024 అప్డేట్ ఉంది కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇండియా కొన్ని గ్లోబల్ అగ్రిమెంట్స్‌కి సిగ్నేటరీ అన్నమాట. సో అవేంటి అనేది చూద్దాము. ఇది ఒకవేళ క్వెషన్ అడగొచ్చు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో ఇది ఇనిషియేటివ్స్‌లో ఇండియా సిగ్నేటరీ ఉంది అని చెప్పి. అండ్ దట్ విల్ నెసెసిటేట్ పీరియాడిక్ రిపోర్టింగ్ ఆఫ్ ఇట్స్ ఫారెస్ట్స్. ఓకే. ఒకటి యుఎన్ఎఫ్సిసి. ఓకే. యుఎన్ఎఫ్సిసి అంటే 1992లోని రియో కన్వెన్షన్ ద్వారా సైన్ చేసిన 3 అగ్రిమెంట్స్‌లో ఇదొకటన్నమాట. సో ఇట్ అడ్రెసెస్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్. ఓకే. ఇది ఓన్లీ ఫారెస్ట్ రిలేటెడ్ కాదు. నేను మిగతావి కూడా ఎక్స్ట్రాగా చెప్పేస్తున్నాను. ఓకే. యుఎన్ఎఫ్సిసి 1992 రియో జెనీరో కన్వెన్షన్ ద్వారా మనం ఒక 3 అగ్రిమెంట్స్ సైన్ చేసాం. కన్వెన్షన్స్. అందులో ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ అడ్రెసెస్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్. ఇట్ రిక్వైర్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలన్నమాట. ల్యాండ్ యూజ్ చేంజ్ అలాగే ఫారెస్ట్రీ యాక్టివిటీస్ కూడా. ఓకే. ఏంటి అంటే అల్టిమేట్లీ యూ హావ్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనికోసమే ఐఎన్డిసి ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి క్యోటో ప్రోటోకాల్. ఇదేం లేదు. ఈ యుఎన్ఎఫ్సిసి కన్వెన్షన్ సైన్ చేసిన తర్వాత మరి ఇది ఈ పెట్టిన టార్గెట్స్ అనేది రీచ్ అవ్వాలంటే మ్యాండేటరీగా ప్రోటోకాల్ అనేది ఉండాలన్నమాట. సో దానికి క్యోటో ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ డిప్లీషన్ ఉంది. మనకి ఓజోన్ డిప్లీషన్‌కి వియన్నా కన్వెన్షన్ అనేది ఉంది. కన్వెన్షన్ సైన్ చేసాం. కానీ ఇది ఎన్ఫోర్స్‌మెంట్‌లోకి వచ్చి దాన్ని టార్గెట్స్ పెట్టి ఈ ఇయర్ లోపు తగ్గించాలి అనుకుంటే వచ్చింది మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే. ఇది 1985 అండ్ 1987లో వచ్చింది. సేమ్ వే యుఎన్ఎఫ్సిసి క్లైమేట్ రిలేటెడ్ అన్నమాట.
దీనికి పెట్టిన టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వడానికి క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. ఇది 1992 అయితే క్యోటో ప్రోటోకాల్ వచ్చింది 1997. ఓకే, కానీ అంటే తీసుకొచ్చింది మాత్రం 1997, కానీ అల్టిమేట్లీ మొత్తం సిగ్నేచర్స్ అన్ని అయ్యి ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ అయితే మాత్రం 2005లో వచ్చిందనమాట. ఓకే, సో 2015 దాకా ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఈ పర్టికులర్ టెంపరేచర్స్ తగ్గించాలని చెప్పి టార్గెట్స్ పెట్టుకున్నారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయాలని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది 2015 వరకు అని చెప్పాను కదా. సో ఇది 2015 వరకు. మరి 2015 తర్వాత నుంచి ఏంటి అంటే, యాక్చువల్గా అయితే 2012 వరకు ఇచ్చారు. ఫస్ట్ 2012 మళ్ళీ 2020 దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు 2020 తర్వాత మరి దాని సంగతి ఏంటి అంటే, ప్యారిస్ అగ్రిమెంట్ 2020 వచ్చేటప్పటికి, ఇది 2015లో సైన్ చేసాం, కానీ ఇది దేన్ని గవర్న్ చేస్తుందంటే ఏ ఇయర్ నుంచి, 2020 నుంచి నెక్స్ట్ ఉండే క్లైమేట్ రిలేటెడ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, దాని మెజర్స్ అనేవి ఏ రకంగా తీసుకోవాలి, ఫండింగ్ ఎలా అరేంజ్ చేయాలి, అవన్నీ మాత్రం 2020 తర్వాత నుంచి చూసింది మాత్రం ప్యారిస్ అగ్రిమెంట్. ఇది కూడా యుఎన్ఎఫ్సిసి కిందే. సో దీని ఎయిమ్ ఏంటంటే, లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ ఫర్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్, బట్ ఫస్ట్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కి లిమిట్ చేయాలి. బియాండ్ దట్ ఇంకా బిలో 2 డిగ్రీస్ వరకు ఉండాలి. సో దీనికోసం అఫారెస్టేషన్ చేయాలని చెప్తుంది, క్లైమేట్ మిటిగేషన్ అడాప్టేషన్. నెక్స్ట్ ఎస్డిజి గోల్స్ తెలుసు కదా. ఎస్డిజి గోల్స్లో ఏంటంటే 17 గోల్స్ ఉంటాయి. ఓకే, ఈ 17 గోల్స్ ఎలా అన్నా గుర్తుపెట్టుకోవాల్సింది, బట్ క్లైమేట్ రిలేటెడ్ మేజర్లీ మాత్రం ఇది ఇంపార్టెంట్. 13 క్లైమేట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి 14 and 15. ఓకే, లైఫ్ ఆన్ ల్యాండ్ 15, లైఫ్ బిలో వాటర్ అయితే 14. ఓకే, తర్వాత వచ్చేసి సిబిడి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 1992 కన్వెన్షన్ ఒకటి, యుఎన్ఎఫ్సిసి అయితే ఇది ఇంకొకటి అనమాట సైన్ చేసింది. ఓకే, సిబిడి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంటంటే, వీ హ్యావ్ టు కన్జర్వ్ ద బయోడైవర్సిటీ, ఫ్లోరా ఫౌనా ఏవైతే బయోడైవర్సిటీ ఉందో ఫారెస్ట్, వాటిని కన్జర్వ్ చేయాలి. వీటి ప్రకారమే ఐజీ బయోడైవర్సిటీ టార్గెట్స్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ రమ్సార్ కన్వెన్షన్ మీకు తెలిసే ఉంటుంది, వెట్లాండ్స్ రిలేటెడ్. ఓకే, ఇది ఏంటంటే వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయాలి అనుకుంటారు. ఇండియాలో ఎన్ని రమ్సార్ సైట్స్ ఉన్నాయి కింద కామెంట్స్ చెప్పండి, రమ్సార్ సైట్స్. నెక్స్ట్, we have even signed న్యూ ఇయర్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్. ఇది వాలంటరీ డిక్లరేషన్, ఇది అడగరు, ఇది చదవకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, సిసిడి. ఇది 1994లోని సైన్ చేసాం. ఓకే, లీగల్లీ బైండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కాంబాట్స్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్స్. నెక్స్ట్ ఈ బాండ్ ఛాలెంజ్ అనేది ఇంపార్టెంట్. బాండ్ ఛాలెంజ్లో ఏంటంటే టార్గెట్ పెట్టుకున్నాం, ఎంతవరకు ఫారెస్ట్ పెట్టాలి అంటే 150 million by 2020. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, 2030 కల్లా 350 million. ఓకే, ఇది ఇంపార్టెంట్. మనం ఎంత కమిట్ చేసుకుని ఉంటే 26 million hectares. ఓకే, యుఎన్ డికేడ్ ఆన్ ఈకోసిస్టమ్ రిస్టోరేషన్. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం యుఎన్ డికేడ్ ఆన్ ఈకోసిస్టమ్ రిస్టోరేషన్. ఓకే, తర్వాత వచ్చేసి ఇది అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెన్నా స్పెక్టాబిలిస్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సెన్నా స్పెక్టాబిలిస్ అనేది ఒక చెట్టు అనమాట, ఎల్లో కలర్ పూలు వస్తాయి అనుకుంటా. ఇది ఇన్వేజివ్ స్పీషీస్ అని అంటారు. ఎందుకు అంటే, ఇది ఒక్కసారి పెరిగిందంటే మిగతా మొక్కల్ని దాని చుట్టూ ఉన్న మొక్కల్ని అసలు బయోడైవర్సిటీని తినేస్తుంది అనమాట, మిగతా ఏ వేటిని పెరగనివ్వదు. సో ఇది సెన్నా స్పెక్టాబిలిస్ అసలు యాక్చువల్గా ఇండియాకి ఇండిజినస్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మొక్క పెరగడం వల్ల ఇండియాలో ఒక ఇండిజినస్ ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటిని పెరగకుండా ఆపేస్తుంది. అందుకని కేరళ ఏం చేస్తుందంటే ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తుంది కేరళ. ఇట్ ఈస్ ఎగ్జాటిక్ ఇన్వేటివ్. ఎగ్జాటిక్ అంటే బయట నుంచి వచ్చింది. పోజింగ్ ది సివియర్ థ్రెట్ టు స్టేట్స్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయోడైవర్సిటీ క్రెడిట్స్. బయోడైవర్సిటీ క్రెడిట్స్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది కదా, క్రెడిట్.
అంటే ఏదో వస్తుంది మనీ రూపంలోనో లేకపోతే క్రెడిట్ అవుతుంది. ఓకే. సో, ఏ సర్టిఫికేట్ దట్ రిప్రజెంట్స్ సో, ఈ క్రెడిట్ అనేది సర్టిఫికేట్స్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ సర్టిఫికేట్ దట్ రిప్రజెంట్స్ ఎ మెజర్డ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ యూనిట్ ఆఫ్ పాజిటివ్ బయోడైవర్సిటీ అవుట్‌కమ్. సో, ఎప్పుడైతే ఒక బయోడైవర్సిటీని మనం పెంచి ఏదైనా ఫారెస్ట్‌ని తీసుకొచ్చి అవుట్‌కమ్ అనేది చూపిస్తామో వాళ్ళకి బయోడైవర్సిటీ క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట. సర్టిఫికేట్. సో, ఇట్ రిప్రజెంట్స్ ఏంటి అంటే మనం ఒక మెజర్డ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పాజిటివ్ బయోడైవర్సిటీ అవుట్‌కమ్ అనేది తీసుకొచ్చాము. దట్ ఈస్ డ్యూరబుల్ అండ్ అడిషనల్ టు వాట్ వుడ్ హావ్ అదర్‌వైజ్ అకర్డ్. ఓకే. సో, ఈ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అని ఎగ్జిస్ట్ టు ప్రొవైడ్ గైడెన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ స్కేలబుల్ మార్కెట్ దట్ స్టాండ్స్ అప్ టు ద స్క్రూటినీ ఆఫ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. Key among them are indigenous people and local communities at the front line. He is working together with the indigenous people and local communities to ensure strong foundation and principles ఎగ్జిస్ట్ అండ్ కెన్ బి అప్లైడ్ బై ఆల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో, ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తా ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఆర్ క్రెడిట్స్ అనేది ఇచ్చేది ఈ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గైడెన్స్ కూడా ఇస్తారనమాట. అలాగే ఈ క్రెడిట్స్‌ని మార్కెట్‌లో అమ్మడానికి కూడా ట్రై చేస్తారు. ఓకే. మేజర్‌గా ఇండిజినస్ కమ్యూనిటీ అండ్ లోకల్ కమ్యూనిటీ ఒకవేళ ఇట్లాంటివి చేస్తే వాళ్ళు క్రెడిట్ ఇచ్చి దాని నుంచి వాళ్ళు ఎర్నింగ్ చేసుకునేలా చూసుకుంటారు. సో, యూఎన్‌డీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. యూఎన్‌ఈపీ ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ అలాగే స్వీడిష్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ అథారిటీ కూడా. బీసీఏ వాస్ లాంచ్డ్ డ్యూరింగ్ ఇది సీబీడీ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ COP15 ఒక వాలంటరీ ఇంటర్నేషనల్ అలయన్స్ దట్ బ్రింగ్స్ టుగెదర్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్ టు సపోర్ట్ ద రియలైజేషన్ ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? సో, ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అచీవ్ చేసేలాగా ఈ యూఎన్‌డీపీ గాని, ఇది గాని ఈ అలయన్స్ అనేది ఫార్మ్ చేసి ఈ లోకల్ కమ్యూనిటీస్‌కి హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్ప్ చేసి వాళ్ళ ద్వారా బయోడైవర్సిటీని క్రియేట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారనమాట. ఓకే. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. ఇది అందరికీ తెలిసుంటుంది. ఇది చాలా ఓల్డ్ న్యూసే. సో, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ బై జనరేషన్ కెపాసిటీ ఎంత అంటే 100 మెగావాట్స్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై ఎన్టీపీసీ ఎట్ తెలంగాణలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో రామగుండం. ఓకే. ఎన్టీపీసీ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫాస్ఫర్ జిప్సమ్ ఇన్ హైవేస్. అసలు ఈ ఫాస్ఫర్ జిప్సమ్ ఇన్ హైవేస్ అని ఎందుకుందంటే ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనమాట. మనం ఫస్ట్ హిస్టరీలో చూద్దాము. అంటే దాని యొక్క పాత డీటెయిల్స్ ఏమున్నాయని. ఎన్‌హెచ్ఏ ఏంటంటే రోడ్ కన్‌స్ట్రక్షన్‌లో ప్లాస్టిక్ ఓకే. అలాగే ఫ్లై యాష్ ఇవన్నీ యూజ్ చేసి రోడ్ కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేస్తున్నారు. ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్ యూజ్ చేయడం వల్ల ఒక పక్కన ఇవి వేస్ట్ అనేది యూజ్ అవుతుంది. దాని యొక్క ల్యాండ్ ఫిల్స్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాటి యొక్క స్ట్రెంత్ కూడా పెరుగుతుందనమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేశారనమాట. స్టడీస్ హావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ రోడ్స్ బిల్ట్ ఆర్ డ్యూరబుల్, సస్టైనబుల్ అండ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ బిట్యుమిన్. ఓకే. ఎప్పుడైతే ప్లాస్టిక్ వేస్ట్ యూజ్ చేశారో అవి డ్యూరబుల్ రోడ్స్ అయ్యాయి. అలాగే ఫ్లై యాష్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్ అండ్ ఫ్లైఓవర్ ఎంబాంక్మెంట్స్. ఫ్లై యాష్ ఈస్ అన్ అన్‌వాంటెడ్ అన్‌బర్న్డ్ రెసిడ్యూ ఆఫ్ కోల్ కంబషన్. ఓకే. సో, ఈ ఫ్లై యాష్ అంటే అదే కోల్ నుంచి వచ్చే బూడిదనమాట. ఇట్ ఈస్ ఎమిటెడ్ అలాంగ్ విత్ ఫ్లూ గ్యాస్. సో, ఫ్లై యాష్ అలాగే ప్లాస్టిక్స్‌ని వాడడం స్టార్ట్ చేశారు. సేమ్ వే ఇప్పుడు ఎన్‌హెచ్ఏఐ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా ఈ ఫాస్ఫర్ జిప్సమ్ ఎక్కడి నుంచి వస్తది? ఈ వేస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుందనమాట. సో, అందుకని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఇది రోడ్ కన్‌స్ట్రక్షన్‌లో వాడడం కోసం. ఫీల్డ్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఫర్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్ నేషనల్ హైవే కన్‌స్ట్రక్షన్. ఓకే. టు అచీవ్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ ద యూజ్ ఆఫ్ జిప్సమ్. ఓకే. ఫాస్ఫర్ జిప్సమ్. ఇట్ ఆల్సో కంటైన్స్ రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ యురేనియం, థోరియం అండ్ రేడియం. ఇది అడగరు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్లాస్టిక్, ఫ్లై యాష్‌తో పాటు నెక్స్ట్ ఫాస్ఫర్ జిప్సమ్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ డ్రాట్ రెసిలియన్స్ అబ్జర్వేటరీ. అబ్జర్వేటరీ అంటే ఏంటి? ఒక సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. గ్లోబల్ ఫస్ట్ ఏఐ డ్రివెన్ ప్లాట్‌ఫార్మ్ అనేది టు హెల్ప్ కంట్రీస్ అసెస్ అండ్ ఎన్హాన్స్ దేర్ కెపాసిటీ టు కోప్ విత్ హార్షర్ డ్రాట్స్. ఓకేనా? ఇది హెల్ప్ చేస్తదనమాట ఈ అబ్జర్వేటరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంట్రీస్‌కి
వాళ్ళ డ్రాట్ ఎంత ఎంత అనేది అసెస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ డ్రాట్స్తో ఎలా కోపప్ అవ్వాలి, వాటి నుంచి ఎలా బయటపడాలనేది ఇది చెప్తుందన్నమాట. నెక్స్ట్, దిస్ ఇన్నోవేటివ్ టూల్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ IDRA, ఓకే, ఇంటర్నేషనల్ డ్రాట్ రెసిలియన్స్ అలయన్స్. Next, IDRA is a global coalition that helps to mobilize all kinds of help for drought resilience. Okay na? Next topic, climate change is forcing Italy and Switzerland to redraw the national borders. Okay, ఇది అడగచ్చు ఏంటి అంటే recently climate change is forcing which country to redraw their national boundaries. సో ఇటలీ అండ్ స్విట్జర్లాండ్ అనమాట. యూరోప్లో మీరు చూసుకుంటే ఇది కదా యూరోప్ మ్యాప్. ఓకే, ఇది ఇటలీ, ఇక్కడ స్విట్జర్లాండ్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు బార్డర్స్ని రీడిఫైన్ చేసుకుంటున్నారు. టెరిటోరియల్ బౌండరీస్ డ్యూ టు మెల్టింగ్ ఆల్పైన్ గ్లేషియర్స్ కాస్డ్ బై ఆంథ్రోపోజెనిక్. ఆల్ప్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ చెప్పాను కదా. ఆల్ప్స్ ఇలా ఉంటాయి, స్విట్జర్లాండ్ కూడా ఇక్కడే ఉంటుంది, అండ్ ఇది ఇటలీ అన్నమాట. సో వీళ్ళు ఈ మెల్టింగ్ వల్ల బార్డర్స్ అనేవి మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటున్నారు. ఈ మంచు కొండలు అనేవి మెల్ట్ అయిపోతున్నాయి. సేమ్ వే ఇప్పుడు ఎలాగైతే ఒకవేళ హిమాలయాస్ ఎక్కువ మెల్టింగ్ అవుతున్నా మనకు అది చైనాకి, ఇండియాకి, నేపాల్కి బార్డర్స్ ఉంటాయి కదా, మళ్ళీ రీడిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ సెషన్లో లాస్ట్ టాపిక్, నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా. ఇది ఓల్డ్ ప్రోగ్రామ్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో మ్యాటర్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇది స్టిల్ ఎవర్ గ్రీన్ టాపిక్. సో ఇదేంటి అంటే రీసెంట్లీ 57th ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఆఫ్ ఇది టుక్ ప్లేస్ అని చెప్పేసి అన్నారు, బట్ దాని గురించి చూద్దాము. సో అసలు ఇది పేర్లోనే ఉంది కదా క్లీన్ గంగా, అంటే గంగా రివర్ ఫుల్గా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. సో అందుకని ఒక బాడీని తీసుకొచ్చారు, ఏంటి అంటే అది స్పెషల్లీ గంగా క్లీనింగ్ కోసమే అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఇది ఒక చాలా పెద్ద ఎంటైర్ ప్రాసెస్, ఎందుకంటే దీంట్లో రిలీజియస్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, జాగ్రఫికల్ యాంగిల్, ఎన్వైర్మెంటల్ యాంగిల్ చాలా ఉన్నాయి, ఇండస్ట్రియల్ యాంగిల్. సో అన్ని ఇంటిగ్రేటెడ్గా ఈ క్లీనింగ్ మిషన్ అనేది చేస్తున్నారు. సో ఇదేంటంటే ఇది ఒక బాడీ, ఇట్స్ ఎ సొసైటీ. ఓకే, 2011లో ఫామ్ అయింది, అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో రిజిస్టర్ చేశారు. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంప్లిమెంటింగ్ ఆర్మ్. NGRBA, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ అనేది 1986 ద్వారా ఒక బాడీని తీసుకొచ్చారు. ఈ బాడీ రెగ్యులేషన్స్ అన్ని పెడుతుంది, కానీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేసుకుని చూసుకుంటారంటే NMCG. ఓకే, సో ఎప్పుడైతే ఈ బాడీ పోయిందో ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్మ్. నౌ ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్మ్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్ నౌ. ఓకే, ఇది నో మోర్. ఇప్పుడు ప్రెసెంట్ నమామి నేషనల్ గంగా కౌన్సిల్ కింద వర్క్ చేస్తుంది. ఈ నేషనల్ గంగా కౌన్సిల్ ఎవరు హెడ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మోదీ గారు NGC హెడ్. సో ఈయన కింద ఈ NMCG వర్క్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది కూడా 1986 యాక్ట్ కింద ఫామ్ అయింది నేషనల్ గంగా కౌన్సిల్. సో దీని వర్క్ ఏంటంటే ఈ మోదీ గారి కౌన్సిల్ ఏదైతే ఉందో adequate flow of water in the river and to prevent, control and abate environmental pollution. ఓకే, ఏంటి అంటే డ్యామ్స్ కట్టేయడం వల్ల కానీ వీటి వల్ల కానీ ఫ్లో తగ్గిపోతుంది కదా, కానీ ఒక అక్కడ ఉండే బయోడైవర్సిటీ సర్వైవ్ అవ్వాలంటే మినిమం ఫ్లో ఉండాలి. ఈరోజు మనం టెలిగ్రామ్ ఛానల్లోనే మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ పెట్టాం కదా, ఈ ఫ్లో అంటే ఎన్వైర్మెంటల్ ఫ్లో ఆర్ ఇకలాజికల్ ఫ్లో. అంటే అక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుందంటే అక్కడ ఉండే బయోడైవర్సిటీ కానీ అక్కడ ఉండే ఫిషరీస్, ఫ్లోరా అండ్ ఫౌనా సర్వైవ్ అవ్వాలంటే ఆ పర్టికులర్ ఇకలాజికల్ ఫ్లోని మెయింటైన్ చేయగలగాలి. సో ఈ నేషనల్ గంగా కౌన్సిల్ కూడా అదే చూసుకుంటుంది. ఇట్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్, రిజువినేషన్, ఓకే, అలాగే టు మెయింటైన్ మినిమం ఇకలాజికల్ ఫ్లో.
సో, ఇంకా చాలా ఉంటాయి. దీంట్లో చాలా సబ్ గ్రూప్స్, సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటి? అక్కడుండే విలేజెస్‌ని డెవలప్ చేయాలి. అక్కడుండే ఇండస్ట్రీస్‌ని పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. ఓకే. వాళ్ళు పొల్యూట్ చేయకుండా, కెమికల్స్ రిలీజ్ చేయకుండా, ఆ వాటర్‌ని ట్రీట్ చేయకుండా రిలీజ్ చేయడం. సీవేజ్ ప్లాంట్స్. సో, మొత్తం ఇట్స్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అదంతా. ఓకే. సో, దిస్ ఈస్ టుడేస్ సెషన్. ఇది మీకు యూజ్ అయిందనుకుంటున్నాను. ఐ విల్ షేర్ దిస్ నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీరక్కడ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి టాపిక్స్ అన్నీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ థాంక్ యూ.